Hello, story lovers. Welcome back to my channel, Madly in Love, part 156. విరాట్ మాటలకి శాంభవికి తల కొట్టేసినట్టుగా అయిపోయింది. ఇప్పటికి తను చేసింది తప్పు అని రియలైజ్ అవ్వకపోగా ఎందుకు అందరూ తనతో ఇలా ప్రవర్తిస్తున్నారని ఆలోచిస్తూ ఉంటే సంఘవి మాత్రం నవీన్ వదిలేసి వెళ్ళిపోయిన దగ్గర నుంచి గదిలో నుంచి బయటికి రాలేదు. పనివాళ్ళు కాఫీ అని, జ్యూస్ అని, భోజనం అని ఎన్నిసార్లు డోర్ కొట్టినా సరే నాకు వద్దంటే వద్దని ఏడ్చి అరుస్తూ సంఘవి బయటికి కూడా రాకపోవడంతో అమ్మగారు సంఘవి అమ్మాయి గారు ఏమీ తినట్లేదు. మేము బలవంతం చేస్తుంటే ఏడ్చి గొడవ చేస్తున్నారు. గదిలోకి వెళ్ళిపోయి 4-5 గంటలవుతోంది. జ్యూస్ గాని, కాఫీ గాని, భోజనం కానీ ఏమీ తీసుకోలేదు అనగానే శాంభవి వెళ్ళి సంఘవి రూమ్ డోర్ కొట్టడంతో నీ మొహం చూడ్డం కూడా నాకు ఇష్టం లేదు మమ్మీ. నువ్వు మళ్ళీ డోర్ కొడితే మాత్రం మర్యాదగా ఉండదు అనగానే అది కాదమ్మా అని చెప్తున్నా సంఘవి నేనేం వినాలనుకోవట్లేదని చెప్పడంతో వెళ్ళిపోయింది శాంభవి. తన ముగ్గురు పిల్లల్లో ఎవరూ తనతో అమర్యాదగా మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ముగ్గురికి తనంటే చేదు అయిపోయింది. దాంతో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక వెనక్కి తిరిగి నిలబడేసరికి పనివాళ్లు శాంభవిని చూస్తుంటే నవ్వొస్తుండేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. మోహన్ రామ దగ్గరికి వెళ్ళి సంఘవి మాట్లాడిన మాటలన్నీ చెప్పడంతో మోహన్ రామ శాంభవి వైపు చూసి చీ నోర్ముయ్ అన్నాడు. ఏమండి అని ఆశ్చర్యంగా అడగడంతో నీకు ఆల్రెడీ చెప్పాను, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వాడు ఆ అమ్మాయిని వదిలిపెట్టడు. ఒకటి వాళ్ళని యాక్సెప్ట్ చేయి, లేదంటే వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని. అసలు నాతో మాట్లాడకుండా ఇంత పెద్ద డెసిషన్ ఎలా తీసుకున్నావు? కర్ణ తన విషయాలని ఎవరితో షేర్ చేసుకునే అలవాటు లేనివాడు కాబట్టి సరిపోయింది. అదే ఇంకెవరైనా అయ్యుంటే మన పరువు రోడ్డుకెక్కేది. పెద్ద మనుష్యుల పేరుతో అన్యాయం చేస్తున్న పెద్ద మనుషులు అని పెద్ద పెద్ద హెడ్లైన్స్తో న్యూస్ వచ్చేది. ఇంట్లో ఒక్కొక్కరు చేస్తున్న పనుల వల్ల నాకు మెంటల్ లేచిపోతుంది. ఒక్క మాట చెప్పకుండా నీ డెసిషన్ నువ్వే తీసుకుని ఇప్పుడు అందరూ ఇలా మాట్లాడుతున్నారంటే నన్నేం చేయమంటావు అని కోపంగా వెళ్ళిపోయాడు మోహన్ రామ. ఆ రోజు రాత్రి భోజనం అయిన తర్వాత అందరూ లగేజ్ ప్యాక్ చేసుకోండి అనగానే ఎక్కడికి అల్లుడు బాబు అని ఇందిర అడిగేసరికి మీ పెద్దమ్మాయి చెప్తుంది అంటూ గదిలోకి వెళ్ళిపోవడంతో ముందు దీక్షిత విరాట్కి ఏమీ అర్థం కాకపోయినా ఆ తర్వాత బల్బు వెలిగేసరికి విషయం అంతా చెప్పడంతో పోనీలే దేవుడి దయ కూడా ఉంటే దానికి త్వరగా బాగవుతుంది, ఇంకా లేట్ చేయకుండా అది బాగైన వెంటనే ఇద్దరికి పెళ్లి చేయాలి అనగానే చేద్దాంలే అమ్మా, నీ కోరిక అలాగే నెరవేరుతుంది, వెళ్ళి నువ్వు నాన్న లగేజ్ ప్యాక్ చేసుకోండి అంటూ అందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్లారు. తెల్లవారుజామున 5 గంటలకి లేచి స్నానాలవి చేసి కాఫీ తాగి బయలుదేరుతుంటే ఇంత ఉదయం ఎక్కడికి అని నిద్ర మబ్బులో ఉన్న దక్ష అడిగితే ఎక్కడికి లేదు అంటూ ఆమెని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఆమెని అపురూపంగా పట్టుకుని కూర్చున్నాడు కర్ణ. అంత ప్రేమ ఏంట్రా నీకు అని విరాట్ అడగడంతో దీక్షిత్ అంటే నీకు ప్రేమ లేదా అని కర్ణ అడిగేసరికి ఉందిరా, చాలా ప్రేమ ఉంది, కానీ నిన్ను చూస్తుంటే నీలాగా నేను దాన్ని ప్రేమించగలుగుతానా అనిపిస్తోంది అనగానే సమయం వచ్చినప్పుడు ఎమోషన్స్ అవే బయటకొస్తాయి అని అన్నాడు కర్ణ. కర్ణ మాటలకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే అవి అతను చూడకుండా అతని గుండె మీద గట్టిగా తల ఆనించి పడుకోవడంతో ఆమె కన్నీళ్లు అతని టీషర్ట్లో ఇంకిపోతే ఆ తడి తెలిసిన అతను ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. కోటప్పకొండ చేరుకునేసరికి ఆ రోజు సాయంత్రం అయ్యేసరికి ఈరోజు కుదరదురా, రేపు ఉదయాన్నే స్నానాలు చేసి దర్శనం చేసుకోవచ్చు, రెస్ట్ తీసుకోండి, నేను దగ్గరలో ఫుడ్ ఏమైనా దొరుకుతుందేమో చూస్తాను అంటూ విరాట్ వెళ్ళి అందరికీ ఫుడ్ పార్సల్ తీసుకుని రావడంతో వాళ్ల కోసం సెపరేట్ కాటేజ్ తీసుకోవడంతో
ఆమె ఫ్రెష్ అయ్యాక జుట్టు ముడిపెట్టి విరాట్ తీసుకొచ్చి ఇచ్చిన ఫుడ్ పార్సెల్ విప్పదీసి ఆమెకి అన్నం తినిపిస్తుంటే కళ్ళలో నీళ్లతో అతని వైపు చూసి, ఎందుకన్నా నేనంటే అంత ప్రేమ? ఎందుకు ఈ దరిద్రపు జాతకం ఉన్న దానికోసం ఇంతలా పాకులాడుతున్నావు అనగానే, నోరు మూసుకుని తిను, రేపు చాలా పనులున్నాయంటూ ఆమెకి అన్నం తినిపించి తను కూడా డిన్నర్ చేసి డోర్స్ క్లోజ్ చేసి ఆమెని మందులు వేయించి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని పడుకున్నాడు. కర్ణ నిమిషాల వ్యవధిలో నిద్రలోకి జారుకోవడంతో ఈ మధ్య తన గురించి డాక్టర్స్తో మాట్లాడుతూ తనకివ్వాల్సిన ఫిజియోథెరపీ ట్రీట్మెంట్స్ గురించి ప్రతి క్షణం సర్చ్ చేస్తూ అతను బిజీగా గడిపేస్తూ పగలంతా రెస్ట్ లేకుండా తిరగడం ఆమె గమనిస్తూనే ఉంది. అదంతా ఆమెకి సంతోషం కలిగించడం మాటాటుంచి చాలా బాధ కలిగిస్తోంది. శివయ్య తండ్రి, నువ్వు నాకేదైనా ఫేవర్ చేయగలిగేది ఉంటే నీలో నన్ను ఐక్యం చేసుకో. నేను బ్రతికిన అడుగడుగునా మా ప్రేమకి సమస్యలు తప్ప ఏదీ లేదు కాబట్టి బ్రతికించడం తప్ప ఇంకేదైనా చేయి స్వామి అని వేడుకుంటూ నిద్రపోయింది దక్ష. ఉదయాన్నే అందరూ లేచి స్నానాలవి ముగించుకుంటూ ఉండగా కర్ణ దక్షని ఎత్తుకొని కోనేటికి తీసుకువెళ్తుంటే, బాబు ఇంటి దగ్గర మీరెలా ఉన్నా సమస్య లేదు. ఇది పుణ్యక్షేత్రం కదా, స్నానఘాట్లో అనుమతి ఉండదు. దానికి నేను స్నానం చేయిస్తానని ఇందిర చెప్పడంతో సరేనంటూ ఆమెని స్నానాల గది దగ్గర జాగ్రత్తగా దిగబెట్టి ఇందిర వాళ్ళ దక్ష సంగతి చూసుకుంటూ ఉంటే ఈలోపు తను కూడా ఫ్రెష్ అయి వచ్చాడు. లంగావోణిలో అక్కడే ఉన్న అరుగు మీద కూర్చుని ఏదో ఆలోచిస్తున్న దక్ష కనిపించడంతో వెళ్ళి ఆమె పక్కన కూర్చుని లుకింగ్ గార్జియస్ అనగానే ఎప్పటిలాగా అతని కాంప్లిమెంట్కి సిగ్గుపడే పొజిషన్లో ఆమె లేక చిన్నగా స్మైల్ ఇచ్చి మొహం తిప్పుకోవడంతో, అల్లుడు గారు అందరం సిద్ధంగా ఉన్నాం, వెళ్దాం అనగానే దక్షని ఎత్తుకుని గుడిమెట్ల వైపుకి వెళ్లారు. గుడిమెట్ల దగ్గర వచ్చి అందరూ ఆగడంతో, కర్ణ ముందు నువ్వెళ్ళు, నేను గుడిలోకి తీసుకురావడానికి ఏదైనా ఏర్పాటు చేస్తాను అని విరాట్ చెప్తుంటే అతనేమీ సమాధానం చెప్పకుండా గుడి మెట్ల వైపు చూస్తూ నిలబడ్డాడు కర్ణ. కర్ణ, నేను చెప్పింది వినిపించుకుంటున్నావా అని విరాట్ అడుగుతున్నా కూడా కర్ణ విరాట్ మాటల మీద దృష్టి పెట్టకుండా కొండవైపు తీక్షణంగా చూస్తూ ఉంటే దీక్షిత ఏమీ మాట్లాడొద్దన్నట్టుగా చేయి చూపించింది. బాబు, ఆలస్యం అవుతుంది. ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తే మిమ్మల్ని పెద్దల్లుణ్ణి గుర్తుపడితే సమస్య అవుతుంది. త్వరగా దర్శనం చేసుకుని వెళ్దాం, మొదలు పెట్టండి అని ఇందిర చెప్పింది. కర్ణ మోకాళ్ల మీద కూర్చోవడంతో ఎట్టకేలకు దేవుణ్ణి నమ్ముతున్నాడనుకుంటూ ఉంటేనే దక్షిణి 2 చేతుల్లో ఎత్తుకోవడంతో, రేయ్, నువ్వు మోకాళ్ల మీద అన్ని మెట్లు ఎక్కడమే కష్టం, దక్షిణ ఎత్తుకొని ఇంపాసిబుల్, వద్దురా, అనవసరంగా రిస్క్ చేయకు అని విరాట్ చెబుతున్నా వినకుండా దక్షతో సహా మెట్లెక్కడం స్టార్ట్ చేశాడు కర్ణ. కర్ణ, నా మాట విను, కావాలంటే దక్షని నేనెత్తుకుంటాను అంటుంటే, నిజమే కర్ణగారు, విరాట్ దాన్ని ఎత్తుకుంటాడు. మీరు మోకాళ్ల మీద మెట్లు ఎక్కడమే చాలా పెద్ద విషయం, అంత బరువు మోస్తూ ఎక్కలేరు, దయచేసి మా మాట వినిపించుకోండి అని దీక్షిత కూడా చెబుతున్నా వినిపించుకోకుండా 10 మెట్లు ఎక్కేశాడు. వాళ్ళందరూ ఎంత చెబుతున్నా కూడా వినిపించుకోకుండా కర్ణ దక్షని చేతుల్లో ఎత్తుకుని కోటప్పకొండ మెట్లు ఎక్కడం మొదలుపెట్టాడు. పూర్తి మెట్లు ఎక్కేసరికి మధ్యాహ్నం 3 గంటలు కావడంతో దక్షని నేల మీద పడుకోబెట్టి కర్ణ ఒక్కసారిగా ఆయాసపడుతూ కూర్చుండిపోతే ఎలాగోలా అలాగే ఇద్దరి చేత దండం పెట్టించి కర్ణ వైపు చూశాడు విరాట్. అతను నొప్పికి అల్లాడుతూ ఉంటే కర్ణ అని అరుస్తూ విరాట్ వచ్చి పట్టుకుని కర్ణ మోకాళ్ళు చూడగానే అవి ఫ్లిబోటమైజ్ అవుతూ ఉండేసరికి డాక్టర్ దొరుకుతాడా అని గట్టిగా అరిచాడు విరాట్. దాంతో కర్ణ విరాట్ ఇద్దరిని గుర్తుపట్టిన జనాలు కూడా హడావిడి చేయడంతో
గుడి యాజమాన్యం వాళ్ళు వెంటనే డాక్టర్ని పిలిపించడంతో కర్ణ, దక్ష ఇద్దరిని తీసుకుని వెళ్ళి మెడికల్ రూమ్లో ట్రీట్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు. దక్ష పక్కనే ఉన్న చైర్లో కూర్చుని కర్ణ మోకాళ్ళు చూసి ఏడుస్తూ, ఇందుకే అక్క నేను దరిద్ర దేవతని అని చెప్పేది ఇందుకే. చూడు ఇప్పుడు ఏమైందో అని ఏడుస్తుంటే, నీ బొంద, నీ వల్ల ఏమైంది, ఎందుకు అనవసరంగా అన్ని నీ మీద వేసుకుంటావు అని దీక్షిత చెబుతున్నా వినిపించుకోకుండా దక్ష ఏడుస్తూనే ఉంది. కర్ణ దక్ష వైపు చూసి, ముందు దాన్ని బయటకు తీసుకెళ్ళండి అని కోపంగా చెప్పడంతో విరాట్ దక్షని ఎత్తుకొని బయటకి తీసుకువెళ్ళి అక్కడ ఉన్న చైర్లో కూర్చోబెట్టడంతో దక్ష వెనక్కి వాలి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటే అందరూ బాధగా చూసుకున్నారు. ఇదంతా నా వల్లే కదా విరాట్, నేను ఇలా చేయాలని కర్ణగారికి చెప్పకుండా ఉండాల్సింది. నేనేదో వీళ్ళిద్దరిని బాధ చూడలేక ఇలా చేయమని చెప్పాను, కానీ ఇలా జరిగిపోయింది అని దీక్షిత ఏడుస్తుంటే, ఇప్పటి వరకు నీ చెల్లెలు సాగదీసింది, ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావా? మీ ఇద్దరు కావాలని చేసింది ఏమీ లేదు, ఎవరి చేతుల్లో ఏమీ లేదు, ముందు మీరిద్దరు ఎమోషనల్ అవ్వడం ఆపేయండి అని దక్ష దీక్షిత ఇద్దరికి విరాట్ సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళగానే కర్ణ 2 కాళ్ళకి గాయం క్లీన్ చేసేసి కాళ్ళు చెక్ చేసి పెద్ద ప్రమాదం ఏమీ లేదని చెప్పేసి 2 కాళ్ళకి కట్టు వేసేసి, అంత బరువు మోసినప్పుడు లైట్గా ప్రాబ్లం అవుతుంది, కానీ రెగ్యులర్గా వర్కౌట్స్ వాకింగ్ చేయడం వల్ల బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, అందుకే ఏమీ అవ్వలేదు, జస్ట్ గాయమైందంతే, అండ్ ఒక 2-3 డేస్ బాగా పెయిన్ ఉంటుంది, రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్స్. విరాట్ బిల్ పే చేసిన తర్వాత నెమ్మదిగా కర్ణ భుజాలు పట్టుకుని లేపి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టిన తర్వాత దక్షని కూడా ఎత్తుకొని తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టాక నెమ్మదిగా దీక్షితని కూడా తీసుకువెళ్ళి బాబుని ఎత్తుకొని అందరినీ తీసుకొని కార్ స్టార్ట్ చేశాడు విరాట్. దక్ష ఏడుస్తూ కర్ణ వైపు చూసి, ఎందుకు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు? మీరు నా కోసం ఇంత రిస్క్ తీసుకోకపోతే ఏమైంది? బాగుంటే బాగుంటాను, లేకపోతే పోతాను, ఈ మాత్రం దానికి మీరు ఇలా చేయాలా అని అడుగుతుంటే కర్ణ కోపంగా ఆమె వైపు చూస్తుంటే, ఒకసారి నా 2 చేతులు మీ ఫేస్ మీద పెట్టించుకోండి అనగానే ఆమె ఉద్దేశం అర్థమై కర్ణ ఆమె 2 చేతులు తన చెంపల మీద పెట్టుకోవడంతో అతని వైపు చూసి ఏడుస్తూ చేతులు బ్యాలెన్స్ అవ్వక జారిపోతూ ఉంటే అతని మొహం అంతా ముద్దులు పెట్టి, ఐ లవ్ యూ కన్నా, ఐ లవ్ యూ సో మచ్ అని ఏడుస్తూ అతని పెదాలు అందుకోవడంతో ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. Continues. If you like this story, please like, share, comment and don't forget to subscribe.